ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ రొయ్యల కర్రీ రెసిపీ చేసి పెడుతున్నాను. నాకు ఓట్ చేయండి. ఇవి 2 కిలోల ప్రాన్స్ ఫ్రెండ్స్, కిలో అయినాయి. వీటిని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా రొయ్యలు బాగా కలుపుకోవాలి. కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్, ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల కర్రీ అన్నా కదా, ఇప్పటి వరకు గంట చూడాలని చెప్పాను. గంట అయిపోయింది. పేస్ట్ చేసుకున్న ఎల్లిపాయలు, ఇది ఇప్పుడు ఆయిల్ వేసుకున్న వేడైంది. ఏలక్కాయలు, సాజీరా, దాల్చిన చెక్క, బగారాకు, లవంగాలు, కొంచెం ఒక్క రెబ్బ బండపు, ఇవి కూడా ఉల్లిగడ్డలల్లా ఇలా వేసుకోవాలి. అల్ల నుంచి తీసి డీప్ ఫ్రై, మా పిల్లలు కావాలని డీప్ ఫ్రైకి కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి నీరు నుంచి కలుపుకొని మ్యాగ్నేట్ చేసిన వాటిల నుంచి కొంచెం తీసి కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, ఒక నిమ్మకాయ కలుపుకొని కలర్ వేయాలి కదా, ఇట్లా కొంచెం పసుపు వేసుకోవాలి. మ్యాగ్నేట్లో కూడా కొంచెం వేసినా కానీ మళ్ళీ ఇలా వేసుకోవాలి. వేసుకొని ఉన్నాయి కదా, ఇలా మంచిగా ఇట్లా వేయించుకోవాలి. డీప్ ఫ్రై అయినాయి కాబట్టి ఇవి తీస్తున్నాను. ఇట్లా మంచిగా రెడ్గా టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఇట్లా రెడ్గా అయినాయి చూడాలి. మా మన్మరాల గురించే చేశాను. మా మన్మరాలు దీన్ని టేస్ట్ చూసి చెప్పుద్ది. చూడమ్మా, చెప్పు మీ ఫ్రెండ్స్కు. చాలా బాగున్నాయి. చెప్పు. కాల్తలేదు లేదు. ఇక కర్రీలాగా టమాటో ఉడికింది కదా ఫ్రెండ్స్, ఇలా మనం ముందు మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకోవాలి. నూనె మంచిగా పైకి వచ్చింది. ఇలా మనం కొత్తిమీర వేసుకొని సన్నగా